నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రేపు యూనివర్సిటీ ఎదురు జైహో బీసీ సభ బీసీ డిక్లరేషన్ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొనాలని నేతల పిలుపు దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ కలెక్టర్కు వినతిపత్రం నగరంలో నారీ శక్తి వందన మారథాన్ ప్రధాని మోడీ మహిళాభివృద్ధికి కృషి చేస్తున్నారన్న బీజేపీ నేతలు ఈ నెల 7న కాకాని రోడ్లో జరగాల్సిన ఇండియా కూటమి సభ వాయిదా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ వెల్లడి నాగార్జున యూనివర్సిటీ వద్ద జరగనున్న జైహో బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ టీడీపీ అధికార ప్రతినిధి దాసర్ రాజా మాస్టారు పిలుపునిచ్చారు. టీడీపీ ఆధ్వర్యంలో జరగనున్న బీసీ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెనాలి శ్రావణ్ కుమార్, నసీర్ అహ్మద్, రాజా మాస్టారు పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. బీసీ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పాల్గొని బీసీల కోసం ప్రత్యేక డిక్లరేషన్ను ప్రకటించనున్నట్లు తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలపై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారని ఆరోపించారు. టీడీపీకి బీసీలను దూరం చేయాలని జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీసీలంతా తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారన్నారు. రేపు జరగబోతున్న జైహో బీసీ సభకు ప్రతి ఒక్క బీసీ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి ఇరిక్సన్ బాబు, దాసరి రాజా మాస్టారు, నగరాధ్యక్షులు డేగల ప్రభాకర్, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు వేములకొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మాకు రక్షణ లేకుండా పోయింది. బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఒక చట్టం ఉంది, రక్షణ చట్టం. అలాంటి చట్టాన్ని మాకు కూడా చేయాలని బీసీ సంఘాల వారు చేసిన విజ్ఞప్తి మేరకు గౌరవనీయులు నారా లోకేష్ గారు సూపర్ 6లో ఒక ప్రకటన చేశారు. అది మహానాడు వేదికగా ఈ తీర్మానం కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఈ ఉమ్మడి ప్రణాళికలో ఇది భాగంగా ఏర్పాటు చేయనున్నారు. దానితో పాటు బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం, సామాజిక రక్షణ కోసం, విద్య కోసం, ఉపాధి కోసం, వైద్యం కోసం అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రణాళికలు ఆవిష్కరించబోతా ఉన్నారు. కాబట్టి బీసీలకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది. వారికి కూడా రక్షణ కల్పించేటువంటి క్రమంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా బీసీల కోసం రక్షణ చట్టాన్ని తీసుకొని వచ్చి రేపు డిక్లరేషన్ని ప్రకటించేటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున బీసీలు ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నుండి కూడా సామాన్య ప్రజలతో పాటు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కుల పెద్దలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పుర ప్రముఖులు కానివ్వండి, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో, అట్లానే గుంటూరు పార్లమెంటు అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారు, అట్లానే పెద్దలందరూ దాసరి రాజా మాస్టర్ గారు, అట్లానే మరి పోతినేని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున బీసీ సోదరులు రేపు జరగబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తున్నారో రేపు ఆ సమావేశానికి తరలించడం కోసం సోదరుడు నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా బీసీ సోదరులందరికీ కూడా మరొకమారు గుర్తు చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు సుమారు 270 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి అంశాన్ని మర్చిపోకూడదు బీసీ సోదరులు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ప్రవేశపెడుతున్నటువంటి బీసీలకు మేలు చేయబోతున్నటువంటి అంశాలను కూడా బాగా గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యంగా
ఎస్సీ ఎస్టీలకు ఎట్లా అయితే రక్షణ చట్టం ఉందో అలాగే బీసీ సోదరులకు కూడా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా బీసీ సోదరులు అభినందించాల్సిందే. ఈ సమావేశానికి హాజరయ్యి ఆయనకి మద్దతు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది గుర్తు చేస్తూ ఈ రోజున నారీ శక్తి వందన్ మారథాన్ గుంటూరులో నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన 2K వాక్లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించడంతో పాటు వారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా బలోపేతం అయ్యేందుకు అనేక పథకాలను ప్రధాని మోడీ ప్రవేశపెట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాగమల్లీశ్వరి తెలిపారు. భారతమాతను పూజించుకునే సంస్కృతి ఒక్క బీజేపీలోనే ఉందన్నారు. మహిళలకి 33% ఏవైతే చట్టసభలలో అవకాశాలు కల్పించారు, అట్లానే మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరి మహిళలందరికీ కూడా ఇళ్ళు అనేది ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఈ రోజున మరి ముస్లిం మైనారిటీ మహిళలు చూసుకున్నట్టయితే ట్రిపుల్ తలాక్ అనే దానికి 82% మనకి రిజల్ట్ కూడా వచ్చి ఉన్నది. అన్నీ కూడా మనకి మహిళా పక్షపాతిగా మన నరేంద్ర మోడీ గారు మరి దేశమంతా కూడా ప్రజానాయకుడుగా, మహిళా నాయకుడుగా అందరికి కూడా పేరు పొంది ఉన్నారు. అలాంటి నాయకుడు విషయంలో ఈరోజు మహిళలందరూ ఇంకా ఇలాంటి అభివృద్ధి ఎన్నో చేయాలని, మహిళలు ఇంత ముందంజలో నడిపించాలని చెప్పేసి ఈ 2K వాక్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇది సీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులు ఏదైతే ఉన్నారో మహిళలు చిన్న చిన్న పూలు పళ్ళు కూరగాయలు అమ్ముకుంటుంటారో వారికి కూడా వడ్డీ లేని హామీ లేని రుణాన్ని అందించడం, అవి కనుక సక్రమంగా కడితే అప్ టు ₹1,00,000 దాకా కూడా వారికి అందించడం, ఇట్లా 140 రకాల పైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడితోనే ఆగలేదు. మరి ఈ యొక్క స్టూడెంట్స్కి కావాల్సిన ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ యొక్క రాష్ట్రానికి 17 MBBS కాలేజీలు, అట్లానే పీజీ సీట్లని 30,000 నుంచి 70,000కి తీసుకెళ్ళడం, మహిళలకి మహిళా రిజర్వేషన్ పెట్టడం, ఈడబ్ల్యూఎస్ కింద పేదలకి కోటా ఇవ్వటం, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు మహిళలను ఉద్ధరించడం కోసం, మహిళల జీవన పరిణామాలు పెంచడం కోసం చేస్తున్నారు. ఈ సందర్భంగా దుగ్గిరాల కోల్డ్ స్టోరేజీ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి 90,000 క్వింటాళ్ల పసుపు తగలబడిపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ప్రమాదంలో నష్టపోయిన 300 మంది రైతులు నష్టపరిహారం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆ రోజు ఉన్న ధర ప్రకారం పసుపు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సోషల్ ఆడిట్ జరిగిన తర్వాత కూడా రైతుల పేర్లు వెల్లడించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదంలో 104,000 బస్తాలు కాలిపోయాయని, వారం 10 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల నుంచి పాపం రైతులు గిట్టుబాటు ధర లేక పసుపు సుమారు 90,000 క్వింటాళ్ళు ఆ గొడౌన్లో పెట్టుకున్న తరుణంలో అగ్ని ప్రమాదంలో పూర్తిగా నష్టపోయింది. ఆ రోజు నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా కలిసి రైతుల్ని కాపాడే విధంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఎవరైతే ఈ యాజమాన్యం ఈ స్టాక్ని అంతా కూడా ఇన్షూర్ చేశారో తగిన విధంగా వాళ్ళకి న్యాయం జరగడానికి పాపం వాళ్ళు పోరాటం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. సుమారు 300 మంది రైతులు మా తెనాలి డెల్టా ప్రాంతంలో దుగ్గిరాల నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గం, అదేవిధంగా రేపల్లి నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం నుంచి కూడా చాలామంది ఈ గొడౌన్లో స్టాక్స్ పెట్టుకుని పాపం నష్టపోయారు. గత వారం రోజుల నుంచి మేము పర్యటిస్తున్నప్పుడు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక ఆవేదనతోటి వాళ్ళు మానసికంగా ఆ ఒత్తిడి తట్టుకోలేక కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇరువురం కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈరోజు ఒక నివేదిక, ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. రేపటికల్లా రిపోర్ట్ తెప్పించుకుని సబ్ కలెక్టర్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసరు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని 2 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రిపోర్టు పంపిస్తామని చెప్పారు. దానికి రైతులు కూడా వాళ్ళకున్న కొన్ని అనుమానాలు, ప్రశ్నలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడారు. అంతవరకు
ఈ మీటింగ్ బాగా సజావుగా జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఇమీడియట్గా తక్షణ చర్యలు తీసుకోవాలి. దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తి ఉంటే కేవలం 40 కోట్ల రూపాయల వరకే వీళ్ళు ఇన్షూర్ చేశారనే ఒక భయం రైతుల్లో ఉంది. మంచినీటి సరఫరా లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రత్నపురి కాలనీ వాసులు అన్నారు. రోడ్ల నిర్మాణం పేరుతో పైప్ లైన్లు తొలగించారని, రోడ్ నిర్మించకపోగా పైప్ లైన్లు పక్కన పడేశారని మండిపడుతున్నారు. మంచినీటి ట్యాంకర్లు అరకొరగా పంపడంతో గత 2 నెలలుగా నీటి సమస్య ఎదుర్కొంటున్నట్లు కాలనీవాసులు తెలిపారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో కనపడతారే తప్ప స్థానిక సమస్యలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మార్జింగ్లో ఒక ట్యాంకీ పెడతారు, అక్కడే అంతా ఫైటింగ్. మేము వాళ్ళతో గెలవలేము. మాకు 2 అంటారు కానీ ట్యాంక్ ఆయన ఒక్కడే తెస్తున్నాడు. ఆ ట్యాంక్ ఆయన ఇష్టమైన వాళ్ళు పట్టి బిందెలు ఎత్తున్నాడు. ట్యాంకులో పైప్ ఎత్తున్నాడు ఇళ్లలోకి. మరి మేమేం చెయ్యాలి? మాకు నీళ్ళు లేవు. మేము ఇళ్లలో మోటార్లు వేసుకొని పట్టుకునేటోళ్ళం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు దాకా 2 నెలలు బట్టి ఎవరు పట్టించుకోలేదు. మరి మంచినీళ్ళకి పైపులు రావట్లేదు. ఉన్న బోరింగ్ బీకేశారు, పంపు బీకేశారు. నీళ్ళన్నా తీపియాలిగా మాకు. మరి ఇంకెక్కడ ఉండ ఇళ్ళలో ఏ సమస్య ఉందని అడిగేవాళ్ళు చేసింది తెలుసు. ఏం చెప్పేది ఉంది? పంపులు రావట్లేదు, ఉండ బోరింగ్ తీసేశారు. అన్ని లైన్లు పనులు బాగానే చేస్తున్నారు. ఈ లైన్కి వచ్చేసరికి తిరుగుతున్నారు. ఇంకంతా మరి మేము ఎంత వ్యవస్థ పడేది, ఇబ్బంది పడేది మరి వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ అవసరమైనప్పుడే వస్తారు. ఇక్కడ సమస్య అంటే నీళ్ళు రావట్లేదండి. 2 నెలలు బట్టి ఒక ట్యాంక్ పంపిస్తారు. ఆ చివరకు పోయింది. ఆ చివరి నుంచి మోసుకోవాలంటే ఆడ మొత్తాము. పెదకూరుపాడు నియోజకవర్గం అచ్చంపేటలో మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, స్థానిక సమస్యలపై ఇంటింటికి తిరిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలో పనిచేసే లెక్చరర్స్, స్కూల్స్ లో పనిచేసే టీచర్లు పెద్ద సంఖ్యలో ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ కల్పలత సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీఎం జగన్ పరిపాలనలో విద్యారంగంలో సమూల మార్పులు వచ్చాయని ఈ సందర్భంగా మంత్రి రజని, ఎమ్మెల్సీ కల్పలత తెలిపారు. అమ్మఒడి, నాడు నేడు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన లాంటి కార్యక్రమాల ద్వారా పేదల విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో వెలుగులు వచ్చాయంటే అది సీఎం జగన్ కృషి వల్లే జరిగిందని వారు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి విద్యావంతులు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కన్నా మాస్టారు, అసోసియేషన్ ప్రతినిధులు పేరిరెడ్డి, వెంకటప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రీసెంట్ టైమ్స్ లో చూస్తే ఏది పడితే అది వాళ్ళు ఒక మంచి చేసే వాళ్ళు వచ్చారు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు వచ్చారు, బాగా అందరితో మింగిల్ అవుతున్నారు, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎడ్యుకేటెడ్ సెక్టార్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అని ఇలా ఈ విధంగా చూసి ఏ విధంగా దుర్భాషలాడుతూ మరి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి మీ అందరూ కూడా గమనించాలి. సో కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఐ నాట్ బోర్ యూ మచ్. ఒకసారి ఆలోచన చేయండి, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని థింక్ చేయడానికే నేను చెప్పాను. ఏ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నారని ఇవన్నీ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్, బట్ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. బట్ యూ పీపుల్, ఆల్ ఆఫ్ యూ ఎడ్యుకేటెడ్ కెన్ అండర్స్టాండ్ ద వేరియేషన్, వాళ్ళకి మాకు ఉన్న వేరియేషన్. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఇఫ్ యూ లైక్ అవర్ వే అండ్ if you are convinced and if you can feel that confidence and especially women, you can ముందే మేము ఒకసారి ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరికి కూడా గవర్నమెంట్ టీచర్స్ సమానంగానే వీరికి కూడా హెల్త్ కార్డ్స్ ఇలాంటివన్నీ మనం ప్రొవైడ్ చేయాలని ఒకసారి సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే రోజులలో మీకు మంచి జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే ఈరోజు మనం వెస్ట్ గుంటూరు నుంచి మన రజనీ గారిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే మేడంలో ఉన్న, ఎందుకంటే ఇప్పుడు నేను చాలా దగ్గరగా దాదాపుగా నేను 3 years నుంచి చూస్తున్నా. ఎందుకంటే నా ఎలక్షన్, నా క్యాంపెయిన్ అప్పుడు కూడా 50వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు భూమి పూజ చేశారు.
సుమారు 86 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించనున్నారు. రత్నపురి కాలనీ, ఆర్వో లైన్, శారదా కాలనీ, మార్జిన్ సెంటర్లో ఈ పనులు చేపట్టారు. ఓట్ల కోసం వైసీపీ ఎప్పుడూ ప్రాకులాడలేదని నూరి ఫాతిమా అన్నారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ది పనులను చేసినట్లు వివరించారు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్ జగన్ ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలాగే రత్నపురి కాలనీలో కూడా సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ డెవలప్మెంట్ చూసుకుంటే రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ప్రభుత్వం లాస్ట్ రోజు వరకు కూడా మేము ప్రజల కోసమే చేస్తాము, మేము ఓటర్ల కోసమో లేకపోతే ఓట్ల కోసమే చేయము, అంటే నేను సీఎం అయిన మాట ఇచ్చిన దగ్గర నుంచి ఈ లాస్ట్ వరకు నేను ఏమేమి చేయాలో, ప్రజలకు నేను ఏమేమి హామీలు ఇచ్చానో, ఏమేమి సంక్షేమ పథకాలు అందాలో ప్రతి ఒక్కరికి అందించే విధంగానే కృషి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా చేస్తూనే ఉన్నాము. గుంటూరు తూర్పులో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా నిరంతరం అధికారులు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజా సంక్షేమం కోసమే తిరుగుతూనే ఉన్నాము. ఇండియా కూటమి ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీన పెదకాకాని రోడ్లోని షులేమాన్ ఖాన్ గ్రౌండ్లో జరగాల్సిన బహిరంగ సభ అనుకోని కారణాల వల్ల వాయిదా పడినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. జిల్లా కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. పాత గుంటూరుకు చెందిన బండారు నాగమల్లేశ్వరి 20వ వార్డు సచివాలయ కార్యాలయానికి తమ భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు. గత 6 నెలల నుండి అద్దె చెల్లించకపోవడంతో పాటు వాటర్ ట్యాక్స్, కరెంటు బిల్లులను కూడా చెల్లించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చింతలపూడికి చెందిన శివాజీ పొలంలో సమగ్ర భూ సర్వే చేసిన అధికారులు సర్వే నెంబర్ తప్పుగా నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై అధికారులను ప్రశ్నించినా సమాధానం చెప్పడం లేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తురకపాలెంకు చెందిన తురక ఏడుకొండలు ఇంటిపై కరెంటు వైర్లు తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సర్వే నెంబర్ 47/4లో కూడా మా నాన్న పేరు ఆన్లైన్లో ఎక్కువ ఉంది, పాస్బుక్ ఉంది. మరి దానికి వర్తించినటువంటి న్యాయం ROR యాక్టు మరి దీనికే వర్తించిందా? కావున ఇవన్నీ పరిష్కరించి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అధికారులు ప్రలోభాలకు, లంచాలకు లోబడి ఇలా చేశారు. అద్దెలు ఇప్పుడు దాదాపు 6 నెలల నుంచి రావట్లేదండి. ఎంత 16,000 నెలకి వస్తాయి. అయితే ఈ కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు దాకా 35,000 దాకా అయిపోయినాయి. అవి కూడా కట్టడం లేదు, బిల్లుల్లో వస్తూనే ఉంది. తర్వాత వాటర్ ట్యాక్స్ ఒకటి వాళ్ళే పే చేస్తామని అగ్రిమెంట్లో రాశారు. అంటే మేము వాడం కదా, మేము వేరే దాంట్లో ఉంటాము, వాళ్ళే వాడుతున్నారు కనుక వాళ్ళే పే చేస్తామని దానిలో అగ్రిమెంట్లో రాసింది. అయితే వచ్చినప్పటి నుంచి ఇప్పటికి వాటర్ ట్యాక్స్ ఇదిగో బిల్లు పెడుతున్నాం అని చెప్తూనే ఉన్నారు. కానీ ఇంత మటుకి కానీ ఎన్ని సంవత్సరం నుంచి పెట్టుకున్నా కానీ ఎవరు చేయట్లేదు మాకు. మేము అందుకనే కలెక్టర్ గారి కాడికి వచ్చాం. మా తీగలు తీసేమని పెట్టుకున్నాం సార్. చెయ్యింతే పిల్లలకు తగులుతున్నాయి, బట్టలు ఆరటానికి వెళ్తున్నా తగులుతున్నాయి. అందుకని పెడితే సంవత్సరం అయింది పెట్టి, కాగితాలు పెట్టి, ఎవరు చేయట్లా. అందుకని కలెక్టర్ గారికి వచ్చాను సార్. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యానిమేటర్లు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యానిమేటర్లు ధర్నా చేసిన నిరసన తెలిపారు. బీఓఏలకు 3 సంవత్సరాల కాల పరిమితి, 45 సంవత్సరాల వయో పరిమితి నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. లోకోస్ యాప్ వర్క్ కోసం 5G మొబైల్స్ ను ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. బీఓఏల మెర్జింగ్ ఆపడంతో పాటు 15 సంఘాలలోపు ఉన్న బీఓఏలకు వేతనాలు ఇవ్వాలన్నారు. బీఓఏలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలన్నారు. రాజకీయ వేధింపులు ఆపడంతో పాటు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వీళ్ళకి గౌరవ వేతనం కాదు, కనీస వేతనం కల్పించాలని, అట్లనే ఈ విఓఏలకి 3 సంవత్సరాల పరిమితి కాకుండా 62 సంవత్సరాలుగా కొనసాగించాలని చెప్పి, అట్లనే వీళ్ళల్లో వయసు పైబడి అనారోగ్యం బారిన పడిన వారికి వాళ్ళ కుటుంబంలో వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అట్లనే గ్రామాల్లో ఉండే విఓఏలకు అక్కడ సర్పంచుల నుంచి, అధికారుల నుంచి అనేక రాజకీయ ఒత్తింపులు, వేధింపులు వస్తూ ఉన్నాయి. వీళ్ళని తక్షణమే మానుకోవాలని చెప్పి, వీళ్ళు మానుకోకపోతే వీళ్ళ పోరాటం భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పందన కార్యక్రమం జరిగింది. కమిషనర్ కీర్తి చేకూరి పాల్గొని అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తొలుత గత వారం స్పందనలో అందిన అర్జీల పరిష్కారంపై సమీక్షించి స్పందన అర్జీలను విభాగాధిపతే నేరుగా పరిశీలించి పరిష్కరించాలని, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే చర్యలకు సిఫార్సు చేయాలని ఆదేశించారు.
ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలను అందజేశారు. మంగళగిరి మండలం నూతక్కికి చెందిన కనకరం అనే వృద్ధురాలిపై చిన్న బాబు అనే వ్యక్తులు దాడి చేసి తన 2 ఎకరాల పొలం పుస్తకాలు 50,000 రూపాయల నగదు దోచుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సంగడిగుంటకు చెందిన గౌసియా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయారని, దీన్ని ప్రశ్నించినందుకు తనను చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. 2 ఎకరాల బొక్కులు, 4 బొక్కులు, ఒక ఎకరానికి 2 బొక్కులు ఆ రోజుల్లో 40 ఏళ్ళ నాడు. ఇప్పుడైతే వాటా ఎత్తున్నారు. 2 బొక్కులు 4 బొక్కులు 50,000 డబ్బులు లాక్కు నీకు వెళ్ళిపోయారయ్యా. తెల్లారేమ్మా ఆయన చచ్చిపోయాడు. తెల్లారేమ్మా ఆయన చచ్చిపోతే నేను బయటికి రాలేని పరిస్థితి. 3వ నెల వచ్చిన తర్వాత నేను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుండి మేము చూడము ఈ టౌన్ పోలీస్ స్టేషన్ పంపించారు. వారు అసలు ఆ వారం రోజులు డబ్బులు ఖర్చు పెట్టి 60 రూపాయలు నూతక్కి మంగళగిరికి నేను ఎట్టా కూడా తెప్పులు పడి వెళ్ళాడు. నా డబ్బులు బొక్కులు ఇప్పియాలయ్యా. ఆ చిన్న బాబు ఏమన్నా చెప్తే ఆమెకి నేను డబ్బులు కట్టి వెళ్ళిపోతున్నాను మీ ఆయనకు తీసుకొని అంటుంది. స్టేషన్లో పోలీసుల వాళ్ళకి డబ్బులు కట్టి తీసుకెళ్ళిపోతున్నా అని అంటుంది. నా దగ్గర వస్తే చంపేస్తాను మీ ఆయనకి అంటుంది. కనబడకపోతే మీ ఆయనకి చంపిస్తాను, మీ ఇంటికి వస్తే మీ ఆయన నీకి నీ పిల్లలకి చంపేస్తాను అంటుంది ఆమె. ఎలా బతకాలా నేను? ఎక్కడ న్యాయం అవ్వట్లేదు నాకు. ఇప్పుడు మీ భర్త ఆమె దగ్గర కూడా లేడా? అక్కడే ఉంటున్నారు సార్. అసలు మీరే చెప్తున్నారు కదా, మీ భర్తకి చెప్పలేదా? మీ భర్త చెప్తే నేను అక్కడే ఉంటాను, అదే నాకు పెళ్ళాం. ఎన్నిసారి చేశాను, ఎన్నిసారి చేస్తే కూడా న్యాయం జరగలేదు నాకు. ఒక వీధి రౌడీలు అంటే అరాచక మూకలు అంటే బీసీలని రాజకీయంగా ఒడ్డర్లను ఎదగనికుండా చేయడం కోసం ఆ దాచేపల్లి గురజాల ఏరియాలో అతని అక్రమాలకు ఏడా ఒడ్డర్లు అడ్డు వస్తారని చెప్పి ఒడ్డర్లను భయభ్రాంతులు గురి చేస్తే రెండోసారి ఎవరు కూడా వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా మా ఒడ్డర్లు చెందాల్సిన క్వారీల్ని అక్రమంగా తవ్వుకొని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, ఒడ్డర్లని గురజాల గాని మాచర్ల ప్రాంతాల్లో ఎదగకుండా చేయొచ్చనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ ఫోన్ మాట్లాడినట్టు అర్థమవుతా ఉంది. ఎంతకంటే దాచేపల్లి నువ్వు గాని మీ రేవతి గాని వస్తే ముక్కలు నరుగుతా నా కొడక అనే పదాలు వాడి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ అరాచక పాలనకి వాళ్ళ అరాచక మొత్తానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా మాట్లాడారు. ఈ రోజున గుంటూరు గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గారిని కలిసి మా యొక్క జరిగిన భయంకర సంఘటనని మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాము. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా న్యాయబద్దంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కుల వివక్షకు పాల్పడుతున్న వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. తుమ్మలపాలెంకు చెందిన మెరుగు మరియంకు చెందిన పొలానికి వీఆర్ఓ తప్పుడు పత్రాలు సృష్టించి వారి బంధువులకు అప్పగించారన్నారు. దీన్ని ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషిస్తూ దాళ్లకు పాల్పడుతున్నారన్నారు. అవినీతికి పాల్పడుతూ కుల వివక్ష చూపుతున్న వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 8వ తారీఖు జనవరి నెల ఒక్కసారిగా 30 మంది కర్రలు గొడ్డళ్ళు కత్తులతోటి పొలంలో దాడి చేసి పొలాన్ని కబ్జా చేసి మెరుగు మరియమ్మ కుటుంబం మీద మరి మాల లంజల్లారా అంటూ కులం పేరుతో దూషించి అవమానిస్తే పత్తిపాడు ఎస్ఐ గారు కంప్లైంట్ చేస్తే ఇంతవరకు దాని మీద ఫిర్యాదు తీసుకోలేదు. యాక్షన్ తీసుకోకపోగా బాధితుల మీద కౌంటర్ కేసు పెట్టించాడు ఎస్ఐ. ఇదంతా కూడా కేవలం అతిపెద్ద అవినీతి తిమింగళం కె శ్రీధరబాబు వల్లే వాళ్ళ ప్రోద్బలంతో ఇదంతా జరుగుతూ ఉంది. దీని మీద కె శ్రీధరబాబుని సస్పెండ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తి చేకూరి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, డిఆర్ఓ పెద్ది రోజాతో కలిసి సార్వత్రిక ఎన్నికల సన్నద్దత ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, శిథిలమైన వసతులు లేని భవనాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో మార్పులకు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగిందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల చిరునామా, పేరు మార్పులపై కమిషనర్ కీర్తి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన కొన్ని పోలింగ్ కేంద్రాల చిరునామా మార్పులు, పేరు మార్పులను రాజకీయ పార్టీల నాయకులు గమనించాలని, జిల్లా ఎన్నికల అధికారి ఆమోదం అనంతరం ప్రకటిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రేపు యూనివర్సిటీ ఎదురు జైహో బీసీ సభ, బీసీ డిక్లరేషన్ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొనాలని నేతల పిలుపు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్. కలెక్టర్కు వినతిపత్రం. నగరంలో నారీ శక్తి వందన మారథాన్. ప్రధాని మోడీ మహిళాభివృద్ధికి కృషి చేస్తున్నారన్న బీజేపీ నేతలు. ఈ నెల 7న కాకాని రోడ్లో జరగాల్సిన ఇండియా కూటమి సభ వాయిదా. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ వెల్లడి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.